అందరికీ నమస్కారం. అటాక్ జరిగిన తర్వాత ఒక 2, 3 వేల మందితో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల్ని యేసుకొని రోడ్లంబడి మీరు అదేందో ధర్నా చేసుకుంటూ ఎళ్తున్నారు గదా! అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో పోలీస్ పర్మిషన్ లేకోకుండా మీరు ఎలా ధర్నా జేస్తారో ఒకసారి ఆలోచించండి. ఎక్కడే గాని మీరంతగా ధర్నా 2, 3 వేల మందితో ఏదన్నా చిన్న జరగరానిది జరిగింటే పులివెందులంతా అల్లకల్లోలం జరిగిండేది ఈరోజు పరిస్థితి. గత 40 సంవత్సరాలు మేము అనుభవించిందేది మీరు ఒక వారము, 2 వారాలు గూడా అనిపించలేకపోతున్నారది. మీరు ఆ రోజు పోలీస్ వ్యవస్థను గాని, అధికారులను గాని, వైఎస్ఆర్‌సీపీ ఆ రోజున్న కాంగ్రెస్ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీ ఇళ్ల మీద దౌర్జన్యాలు, వాళ్ళ ఇళ్లను కూల్చి, వాళ్ళనెంత జీవితాలను నాశనం చేసినారో ఆ రోజు మీకు కనపరాలేదా ఏదే గాని? ఈ రోజు ఒకటే కనపస్తాందా? ఈ రక్తపు రాజకీయము, మీ నీచపు రాజకీయం, మీ కబంధ హస్తాల విముక్తి కోసం ఈ రోజు ప్రజలు స్వేచ్ఛ గాలులు పీల్చుకోవాలని అనుకుంటున్నారు. మళ్ళీ ఎందుకు మీరు అదే రాజకీయం చేయాలనుకుంటున్నారు నాకైతే అర్థం కావడం లేదు. సో అట్లనే ఎక్కడే గాని పులివెందుల నియోజకవర్గంలో అప్రజాస్వామ్యం గాని, ఎక్కడే గాని నియంత పాలన బుద్ధులు గాని, ఆ హ్యాబిట్స్ గాని ఇక్కడ ఎవరికే గాని తెలుగుదేశం పార్టీకి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని ఎక్కడా లేదు. ఇది ప్రజల నుండి వచ్చిన ఒక స్పందన. ప్రజలు మాతో విపరీతమైన ప్రెషర్స్ పెట్టి మీరు ఈ రోజు కంటెస్ట్ చేయండి, మిమ్మల్ని మేము గెలిపిస్తాము, మాకు ఈ కుటుంబం వద్దు, ఆ కుటుంబాన్ని నుండి మేము బయటికి రావాలనుకుంటున్నామని ఒక ఇంటెన్షన్ తోనే ప్రెషర్ చేస్తేనే మేము తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లిన తర్వాత పార్టీ ఆ రోజు ఆలోచించి ఇదంతా చేసిన తర్వాతే నాయకులతో గాని, కార్యకర్తలతో గాని చర్చించిన తర్వాతే ప్రజల మన్నన మేరకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మారెడ్డి లత గారు కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడే గాని మిమ్మల్ని ఏదో ఢీ కొట్టాలా, లేకపోతే మీ కుటుంబాన్ని పులివెందుల్లో లేకుండా చేయాలా, మీ ప్రలోభంగా పులివెందుల్ని తగ్గియాలనైతే ఎక్కడ ఇంటెన్షన్ లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ తగ్గిపోతానే వస్తున్నారు. 2019లో గాని 2024లో మనం ఆల్రెడీ చూసుకున్నాము. సో ఎప్పుడో 90,000 మెజార్టీతో లక్ష మెజార్టీ దాటుతుంది అనుకున్న ఒక ఇంటెన్షన్ నుండి ఈ రోజు 60,000కు పడిపోయినారు. నెక్స్ట్ తప్పకుండా ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటది ఎప్పుడైనా గానీ ప్రజాస్వామ్యంలో గానీ. ప్రజలు ఇప్పుడు నుండే ఆకర్షితులు కావడం మొదలు పెట్టారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలకు గానీ, తెలుగుదేశం పార్టీ తెచ్చిన పథకాలకు గానీ ఆకర్షితులు త్వరలో అవుతున్నారు కాబట్టి కొంచెం టైం అనేది తప్పకుండా పడుతుందని నేనైతే అనుకుంటున్నాను.